నాకొక మాట ఇవ్వు. నా కోసం ఈ ఇంటిని మీ అమ్మని వదిలేసి వేరే ఇంట్లో ఇంకొక కాపురం పెడదామని మాట ఇవ్వు వెంకీ. ఇవ్వు. ఏమైంది? ఇవ్వు. అమ్మకి చెప్పకుండా ఏ పని చేయకురా. నాకు నువ్వే కావాలని చెప్పి నీకోసం ఇంట్లో నుంచి వచ్చేసావు వెంకీ. ఏమైంది? నిన్ను మీ అమ్మని విడదీయడం నా ఇంటెన్షన్ కాదు వెంకీ. నేను ఎలాగో మా ఫ్యామిలీకి దూరమయ్యాను. అదే బాధ నువ్వెందుకు పడాలి? నేనైతే కోపంలో అనేసా, ఏమనుకోకు. నువ్వు కోపంగా అన్నా, జోక్గా అన్నా, మా అమ్మ నాన్న వదిలి నేను వేరే కాపురం పెట్టేవాని కాదే. ఎందుకంటే మా అయ్యో సుపుత్రుల వారు, నాకు తెలీదా మీ అమ్మా నాన్నకి నువ్వు ఒక్కడివే కొడుకు అని? నేనెందుకు వేరు చేస్తా చెప్పు బంగారం. కానీ మా అమ్మ నాన్నని చెల్లిని చాలా మిస్ అవుతున్నా. రోజు గుర్తుకొస్తున్నారు. ఎప్పుడు కలుస్తామో ఏంటో. దేనికైనా టైం రావాలంటారు కదా, ఆ టైం వచ్చినప్పుడు పక్కా కలుస్తాం, సరేనా? మేడం గారు, నా దిండు దుప్పటిస్తే నేను వెళ్ళి పడుకుంటా. డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. వెంకీ, ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే పడుకో. నా పొలంలో మొలకలొచ్చాయి. ఆహా ఆహా, నా పొలంలో మొలకలు వచ్చాయి. థ్యాంక్ యూ బ్లెస్సీ. సరే నేను పడుకుంటా మరి. గుడ్ నైట్. ఎంత మంచోడువేంట్రా, మొగుడనే అహంకారం లేదు. తిట్టినా పడుతున్నావు, కొట్టినా భరిస్తున్నావు. నేను బాధపడితే నాన్నలా దగ్గర తీసుకుంటున్నావు. ఏదో జన్మలో అదృష్టం చేసుకున్నా, నీలాంటి మొగుడు దొరికిండు. మా ఆయన బంగారం. నాకు ఈ చీన ఎలా ఉంటది? సూపర్. ఇయర్ రింగ్స్ అద్దరిపోతుందే. ఈ బ్యాంగిల్స్ నువ్వు వేసుకుంటే ఈ బ్యాంగిల్స్ కి అందం వస్తుంది కదా. అయితే తీసుకోనా మరి. సమ్మర్ ఆఫర్ అంట. గుండెగిల్ మరీ చెప్తున్నాడు. చాలా తక్కువ ప్రైస్ కూడా. తరుగా అస్సలు లేదంట తెలుసా. ఇప్పుడు చూపించినవన్నీ నీకు నచ్చాయా? నచ్చాయి. అయితే రెడీగా పోయేద్దాం. నిజమా 2 minutes ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం. వెంకిదా వెళ్దాం. రెడీ అయ్యావా? ఏమైంది వెంకీ? పిల్లేమని ఎదురొచ్చిందా? కాదే. క్రెడిట్ కార్డ్ మర్చిపోయావా? ఉండి తీసుకొస్తా. కాదు నానా, నువ్వు నేషనల్ న్యూస్ ఫాలో అవ్వవు కదా, అది సంగతి. రా కూర్చో. మోదీ గారు ఏమన్నారు? 1 సంవత్సరం పాటు బంగారంపై ఇన్వెస్ట్ చేయొద్దన్నారు. అన్నారా లేదా? పెద్దని చెప్పాడు కదా, ఆయన మాట వినాలి కదా. వినాలా లేదా? అయినా బ్లెస్సీ, నువ్వే బంగారమే, నీకెందుకే బంగారం? నేను బయటికి వెళ్ళొస్తా, వచ్చేసరికి చికెన్ అండి పెట్టు. ఓకే బాయ్. చెప్తా నీ అబ్బా. బ్లెస్సే, ఆకలి అవుతుంది, ఫుడ్ తీసుకొని రా.
రైస్ ఓకేనే, నా చికెన్ కర్రీ ఎక్కడా? తీసుకురాపో. అయ్యో అదే మోడీ గారు ఇంకో మాట కూడా చెప్పారు నాన్న. ఏంటి? ఆయిల్ని గ్యాస్ని సేవ్ చేయమన్నారు. ఆ? అందుకే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశా, తినేసి వచ్చేసే. ఓకేనా? హ్మ్. నువ్వు నేషనల్ న్యూస్ ఫాలో అవ్వవు కదా? బ్లెస్సీ, బైక్ కీస్ మర్చిపోయా, తీసుకొని రా. ఆఫీస్ టైం అయితే తొందరగా ఇవ్వే. మోడీ గారు ఇంకో మాట కూడా చెప్పినట్టున్నారు కదా. ఇంకేమన్నారే? పెట్రోల్ సేవ్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయమన్నారు. పెద్ద ఆయన కదా, ఆయన మాట తీయకూడదు కదా, అందుకే మెట్రోల్ వెళ్ళిపోనా. అమ్మా తల్లి, ఏదో బుద్ధి గడితేనే జోక్ చేశానే, అంతేనే. జోకులు చెయ్యాలి కానీ భార్యల మీద కాదురోయ్. అందుకే బుద్ధిగా పనిచేసి బుద్ధిగా సంపాదించి బుద్ధిగా నా బంగారం కొను. ఓకే బేబీ? ఓకే బేబీ. గుడ్ బై. చో స్వీట్. ఈ 5 లక్షలు తీసుకో. ఇది సరిపోదు సార్. అక్క డబ్బు మనిషి అని కొంచెం శనివాపు ఇస్తావా? దొరికినంత దండుకోవాలి అనుకుంటారు. ఈ రోజుతో నువ్వు ఇస్తే 4 కప్పుల శనివాపు అవుతుంది అక్క. నేనేది ఉంచుకోనులే, తిరిగి ఇచ్చేస్తాలే. అక్క ఈ ముచ్చట తెలిసిందా? ఎదురింటి రమ్య వాళ్ళ మోహన్తో గొడవ పడి వెళ్ళిపోయిందట. అయినా మనకెందుకులే, శనివాపు అక్క. సరే. అక్క కూడా నాలాగే డాక్టర్ బాబు సీరియల్ చూస్తానట్టున్నది. ఇది ఉంది అంటారు బాబు, దీనికి కనబడకుండా తీసుకుపోదాం. వీడేంది ఏమో దాసుకొని తీసుకుపోతాండు. ఏంటక్క తొంగి చూస్తున్నావు? వెంకి బాబు సీట్ బాక్స్ పట్టుకొని లోపలి పోయిండక్క. ఆడు నాకే తీసుకురాడు, దానికేం తీసుకొస్తాడు? ఒకవేళ తెచ్చినా నాకు పెట్టకుండా ఆడు తీసుకెళ్ళాడు. నా కళ్ళారు చూశానక్క. పుల్లారెడ్డి సీటు తీయగా ఉంటది, వాసన చూడు కావాలంటే. అవునక్క, వాసన వస్తోంది. మా కొడుకు లెక్కనే సేమ్ టు సేమ్ మీ కొడుకు చేస్తాండక్క. నువ్వు నా లెక్క అయిపోతావు అక్కో. అయినా నాకెందుకులే, వెళ్ళేస్తా అక్క. పక్కింట్లో నిప్పులు పోస్తే మనసుకి ఎంత ఆయి ఉంటుందో. ఆ సూరజ్ గాడు నాకందుకే నచ్చట్లేదు. వాడికి బాగా పొగరు, ఆ పొగరు నా మీద చూపిస్తున్నాడు. ఇది సరిలే అని సరిపెట్టి ఇబ్బంది పెట్టేస్తోంది 24 గంటలు. నువ్వు చేయాలి. పాపం. నేనా? ఏం చేయాలి? అయ్యో. కాళ్ళు పట్టుకో. అబ్బా, అయ్యో. సీరియల్ చూస్తున్నారా అత్తయ్య? అవును, సీరియల్ ఏం చూస్తారు కానీ నెట్ఫ్లిక్స్ లో స్క్విడ్ గేమ్ అని మంచి సిరీస్ ఉంది, అది చూద్దాం. సీరియలే బాగుంటుంది. సిరీస్ చూద్దాం అత్తయ్య. సీరియలే చూద్దాం. సిరీస్ చూద్దాం సీరియలే అత్తయ్య. చూద్దాం. సిరీస్ సీరియలే సిరీస్. చూద్దాం. సీరియల్. సిరీస్. ఆగండి. ఏమైంది? నేను సీరియల్ చూస్తున్నారా డాక్టర్ బాబుది? ఆ ఏడుపు కొట్టి సీరియల్ ఏం చూస్తాం, సిరీస్ చూద్దాం అంటున్నా. బ్లెస్సీ చెప్పింది కూడా నిజమే కదమ్మా. సీరియల్ ఏం బాగుంటది, సిరీస్ బాగుంటది కదా. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. ఎన్నడూ నా కొడుకు ఒక్క మాట అనడు, ఇవాళ అన్ని మాటలు అనిస్తున్నాడు. అయిపోయింది, అంతా ఇప్పుడు అయిపోయింది. నేనేమన్నానమ్మా? రే, ఎంతైనా పెళ్ళాం వచ్చాక నువ్వు మారిపోయావురా. పెళ్ళామేమో బెల్లం అయిపోయింది, అమ్మేమో అల్లం అయిపోయింది. అందరూ పెళ్ళయ్యాక నీ కొడుకు మారిపోతాడన్నారు. ఏమో అనుకున్నాను గాని నువ్వు మారిపోయావురా. అమ్మా నేను మారిపోలేదమ్మా, నేను మారిపోలేదే. సరేలేరా, ఇప్పటి నుంచి నిన్ను ఒక్క మాట కూడా అన్నాను, అంతే. ఇంట్లో ఉండాలంటే చిరాకులేస్తుంది.
ఏంటో ఈ అమ్మ కొడుకుల లొల్లిలు. మనం సిరీస్ చూసుకుందాం. ఆ? ఆ, ఏమైంది బ్లెస్సీ? ఒకసారి నా కళ్ళలోకి చూసి చెప్పు. నువ్వు నా కోసం మా ఇంటికి వచ్చావు, కానీ నీ మనసంతా ఇంటి దగ్గరనే వదిలేసి వచ్చావు కదా. ఐమ్ సారీ వెంకీ. నేను పెళ్లి చేసుకున్నందుకు నాకు రెగ్రెట్ ఏం లేదు, కానీ ఈ టైంకి మేము అందరం కలిసి డిన్నర్ చేసేవాళ్ళం. మా చెల్లి నన్ను ఏడిపించేది, మా అమ్మ నన్ను తిట్టేది, మా నాన్న మాత్రం నా కూతుర్ని ఏమనొద్దు అని చెప్పేసి నాకు సపోర్ట్ ఇచ్చేవాడు. అవన్నీ గుర్తొస్తుంటే కొంచెం బాధేస్తుంది. వెంకీ, వాళ్ళని కాదని నేనేమన్నా తప్పు చేశానా? నువ్వేం తప్పు చేయలేదు బ్లెస్సీ, నువ్వు నన్ను నమ్మావు అంతే. అయినా పెళ్ళయ్యాక ఏ అమ్మాయి అయినా పేరెంట్స్ని వదిలేసేస్తుంది కదా, అది కామన్. కానీ ఆ ప్లేస్ని నేను రిప్లేస్ చేయలేను. కానీ ఒక్కటి చెప్తున్నా, ప్రామిస్ చేస్తున్నా, వీన్ని నమ్మి తప్పు చేశాననే మాట అయితే రానివ్వను. మీ పేరెంట్స్ మన ఇద్దరిని యాక్సెప్ట్ చేస్తారు. మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఒకటవుతారు. త్వరలోనే వాళ్ళు కలుస్తారు బ్లెస్సీ, నన్ను నమ్ము, సరేనా? శాలరీ మెసేజా? రే ఫోన్ వైబ్రేషన్ కూడా మెసేజ్ అనుకుని చూస్తున్నావు కదరా, లో బ్యాటరీ వార్నింగ్ రా అది. ఓ మేనేజర్ రా. ఏంటో ఇంకే స్కోర్ట్స్ శాలరీ వచ్చే గంట ముందు నా ఎంట్రీ నచ్చలేదా? మీరు చూసే ఫోన్కి కూడా తెలుసు మీరు చేసే పని కంటే ఎక్కువ శాలరీ గురించి వెయిటింగ్ అని. క్రెడిట్ అయ్యాయి, చూసుకో. సార్ థ్యాంక్ యూ సార్. ఎలాగో శాలరీ పడింది కదా, పండుగ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రే మన కష్టాన్ని గుర్తించిన మేనేజర్కి మాత్రం ఒక కొబ్బరికాయ కొట్టాలరా. ఆయన నున్నటి గుండు పైన ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టాలరా. అవునరా, నిన్నటిదాకా అమ్మా నానిచ్చే పాకెట్ మనీతో బతికేవాళ్ళం. ఈరోజు ఆ మేనేజర్ దయ వల్ల శాలరీ కూడా తీసుకుంటున్నాం రా. అందుకేరా ఈ రోజు నుంచి వెళ్ళి ఆ మేనేజర్ని దేవుళ్ళ ట్రీట్ చేద్దాం రా. ఓం మేనేజర్ అయ్యా నమః. ఏమండి, ఈరోజు 1 తారీఖే కదా? అవునే, ఈరోజు ఫస్టే కదా. ఆఫీసులో ఈరోజు శాలరీస్ పడతాయి కదా? అవునత్తయ్య, 1 తారీఖే శాలరీ రాగానే వచ్చి నా చేతిలోనే పెడతాడు వెంకీ. అందుకే అంటారు తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది అని. జేబే కాదు, పెళ్ళాలు జేబు కింద ఉన్న మనసు కూడా చూస్తారు. అబ్బో, అయినా మావయ్య గారు, మీ ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు మీ అమ్మగారికి ఇచ్చారా, అత్తయ్య గారికి ఇచ్చారా? ఎందుకమ్మా ఏదో రిస్క్? అంటే అత్తయ్య గారికే ఇచ్చారు కదా. అవును, మా ఆయన నాకే ఇచ్చాడు. అంటే అదే వారసత్వంతో మీ అబ్బాయి కూడా నా చేతిలోనే పెడతాడనమాట. ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ కొద్ది నిమిషాల్లో మొదలయ్యేలా ఉంది. కొడుకు వచ్చే లోపల మనం బయటికి వెళ్ళి వెయిట్ చేద్దాం. ఆఫీస్ టైం అయిందే, ఇంకా రాడేటి వీడు. పాపం లోపల ఏం జరుగుతుందో తెలియక ఎంత హ్యాపీగా వస్తున్నాడు. నువ్వింత హ్యాపీగా ఉన్నావంటే లోపల ఏదో జరుగుతుంది. నువ్వు చాలా ఇంటెలిజెంట్ బాయ్రా.
నువ్వు ఈ సిచ్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేస్తావో చూస్తానుగా పదా పదా. ఏంటో ఏమో. వచ్చావురా వెంకీ ఇంటికి వచ్చేసావా? బ్యాగ్ ఇవ్వు, హ్యాండ్ వాష్ చేసుకునిరా, ఓకేనా? ఆ, వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకురా పో. సరే అమ్మా. ఆ? ఆ? నేనేంటి పెద్దమ్మ తల్లికి బలిచ్చే మేకపోతులా కనబడుతున్నా? అమ్మా వస్తున్నా అమ్మా. ఏం జరుగుతుందో ఏందో. వేసుకోనా? చాలు చాలు. వెంకీ నీ కోసం ఏం చేశానో తెలుసా? ఫిష్ ఫ్రై. మా అమ్మకు బాగా తెలుసు నాకేమి ఇష్టమో. వెంకీ నీకోసం ఏం చేశానో చెప్పుకో. చికెన్ ఫ్రై. లెగ్ పీస్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఫిష్ ఫ్రై వేసుకున్నానా?